ఆర్ మాధవన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు జీడిఎన్ అనే టైటిల్ ఖరారైంది. ఎడిసన్ ఆఫ్ ఇండియా, మిరాకిల్ మ్యాన్, వెల్త్ క్రికెటర్ ఆఫ్ కోయంబత్తూరు వంటి పేర్లను గడించిన గోపాలస్వామి దొరైస్వామి నాయుడు జీవితం ఆధారంగా జీడిఎన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ బయోపిక్ కు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ దేశానికి జీడి నాయుడు చేసిన సేవ ఎలాంటిదో తెలుసుకుందాం. 1983లో కోయంబత్తూరుకు చెందిన ఒక వ్యవసాయ కుటుంబంలో జీడి నాయుడు జన్మించారు. ఆయనొక బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రయోగాలపై ఆసక్తితో పలు రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ రంగంలో ఒక విప్లవం సృష్టించారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ మోటార్ను రూపొందించి ఎంతో కీర్తి సంపాదించారు. దీంతో ఆయన్ను మిరాకిల్ మ్యాన్ గా ఈ దేశం గుర్తించింది. జీడి నాయుడు వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరంగా ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి, ఆపై ఆయన సాధించిన విజయాలు ఎలాంటివి అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. జీడి నాయుడు 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ భారతదేశపు మొట్టమొదటి విద్యుత్ మోటార్ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరుగానే కాకుండా నిరంతర అన్వేషకుడిగా గుర్తింపు పొందారు. ఆటోమొబైల్, అగ్రికల్చర్, టెక్స్టైల్, ఫోటోగ్రఫీ వంటి సెక్టార్స్ లో ఎన్నో పరికరాల ఆవిష్కరణలు చేశారు. దక్షిణ భారత్ లో పారిశ్రామిక విప్లవానికి కారణభూతుడై భారతదేశపు ఎడిసన్ అని పేరు తెచ్చుకున్నారు. 1920లో ఒక చిన్న మోటారు వాహనాన్ని కొనుగోలు చేసి పొల్లాచి, పళనిల మధ్య నడిపారు. తర్వాత వెంటనే యునైటెడ్ మోటార్ సర్వీస్ సంస్థను స్థాపించి దాని ద్వారా 1937లో భారతదేశపు మొదటి మోటారు వాహనాన్ని తయారు చేశారు. జీడి నాయుడు తనే సొంతంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఒక కెమెరాను తయారు చేశారు. ఆ కెమెరాతో అడాల్ఫ్ హిట్లర్, లండన్ లో జార్జి రాజు అంత్యక్రియలు, గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి గొప్ప వ్యక్తుల ఫోటోలు తీశారు. ఆయన తయారు చేసిన పరికరాలు, పనిముట్లు కోయంబత్తూరులోని జీడి నాయుడు ప్రదర్శనశాలలో ఇప్పటికీ ఉన్నాయి. 1944లో పారిశ్రామిక రంగానికి స్వస్తి చెప్పి నాయుడు సంఘ సేవ వైపు అడుగులు వేశారు. బడుగు ప్రజల సేవకు అంకితమయ్యారు. పేద విద్యార్థులకు పలు ఉపకార వేతనాలు, సంక్షేమ కార్యక్రమాలు, కళాశాలకు దాన ధర్మాలు చేశారు. 1945లో కోయంబత్తూరులో తొలి ఇంజనీరింగ్ కళాశాలకు నాంది పలికారు. ఈ క్రమంలోనే ఆర్డర్ హెప్ పాలిటెక్నిక్, అలానే ఆర్డర్ హెప్ ఇంజనీరింగ్ కళాశాలలు స్థాపించారు. 1974లో అనారోగ్యంతో ఆయన మరణించారు. ఈ మధ్య కాలంలో మాధవన్ నటిస్తున్న రెండో బయోపిక్ ఇది. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితం ఆధారంగా రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ సినిమాలో నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేసి మెప్పించారు మాధవన్. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మరో బయోపిక్ లో మాధవన్ నటిస్తుండటం విశేషం. వెండి తెరపై మిరాకిల్ మ్యాన్ గా మాధవన్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి.